గుడ్ మార్నింగ్ విద్యార్థులకి మరియు 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు 2025 నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో ఉంది. అయితే నాకు ఈ రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ రిక్వెస్ట్ రావడం వల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో దేనికి సంబంధించి అంటే స్టడీ సర్టిఫికేట్ అని ఉంటుంది, లేదా అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి అనే ఒక డౌట్తో నా దగ్గరికి చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు రావడం జరుగుతుంది. అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ మనం ఎలా ఫిల్ చేయాలి అనేది చూద్దాము. మొదటిగా ఈ అప్లికేషన్ ఎక్కడ దొరుకుతుంది? మీకు నవోదయ వెబ్సైట్లో కానీ లేదా మన వెన్నెల వెబ్సైట్లో కానీ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు www.vinlacoachingcenter.com ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు దొరుకుతుంది. నెక్స్ట్, సో ఇప్పుడు దీంట్లో ఏం చేయాలి? మొదటి కాలంలో అందరూ కామన్గా చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే స్కూల్ పేరు రాయడం జరుగుతుంది. ఇక్కడ స్టూడెంట్ నేమ్ ఉండాలి. ఈ రెండో దాంట్లో స్కూల్ నేమ్ ఉండాలి. తర్వాతగా ఇక్కడ స్టూడెంట్ నేమ్ బ్లాక్ లెటర్స్లో ఉండాలి. బ్లాక్ అనగా క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. అలాగే ఫాదర్ది, మదర్ది, ఇవి క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. నెక్స్ట్, గార్డియన్ ఎవరైనా ఉంటే మెన్షన్ చేయండి, లేకపోతే అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇండివిజువల్గా ఎంటర్ చేయడం. దీనికి మీకు పెద్ద నేను చెప్పాల్సిన అవసరం ఉండదు. దాన్ని ఇక్కడ వర్డ్స్లో రాయాలి. ది 1st of January 2014 ఇలాగా మీది ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. అలాగే జెండర్ అనే దాని గురించి కూడా నేను పెద్దగా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీ క్యాస్ట్ వచ్చేసరికి ఈ విషయం కొంచెం గమనించండి. మీరు ఓబీసీ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే సెంట్రల్ ఓబీసీ లిస్టులో మీ క్యాస్ట్ పేరు ఉందా లేదా అనేది కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని ఓబీసీ అని పెట్టండి, లేదా జనరల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఈ సంవత్సరం పర్టికులర్గా చెప్పడం జరిగింది కాబట్టి దీని గురించి గమనించి తీసుకోండి. ఏదైనా సలహా కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డిజేబిలిటీ ఏమన్నా ఉంటే మెన్షన్ చేసేది, లేకపోతే వదిలేసేది. ఇక్కడ స్టూడెంట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పెన్ నెంబర్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్. ఈ నెంబర్ మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే విద్యార్థి ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ స్కూల్ వారికి సంబంధించిన వెబ్సైట్లో ఉంటుంది. అక్కడి నుంచి మీకు అందజేస్తారు. ఇక్కడ మీ అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి, లేకపోయినా పర్లేదు. అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్ అనేది మోల్స్, పుట్టుమచ్చలో, ఇవి మనం క్లియర్గా మెన్షన్ చేయండి. మీ యాన్యువల్ ఇన్కమ్, మీరు ఎంప్లాయీ కాకపోతే మీ యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయొచ్చు. నేషనాలిటీ అనేసరికి మోస్ట్ ప్రాబబ్లీ ఇండియన్. రిలీజియన్ ఏదైతే అది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు అయితే తెలుగు మీడియం. పేపర్ 2 మీడియంస్లో ఉంటుంది అనేది తప్పు. ఏదన్నా ఒకటే మీడియంలో ఉంటుంది. అది ఏ మీడియం అనేది మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే. మీరైతే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు లేదా తెలుగు పెట్టుకోవచ్చు.
తర్వాతగా స్కూల్ నేమ్. ఇక్కడ ఫర్ సపోజ్ మీరు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో అనుకుంటే ఆ స్కూల్ పేరు, అలాగే అది ఏ ఊరిలో ఉంది అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 3rd క్లాస్లో ఎక్కడ, 4th క్లాస్ ఎక్కడ, 5th క్లాస్ ఎక్కడ, అలాగే అది రూరల్ కింద వస్తుందా అర్బన్ కింద వస్తుందా అనేది మీరు అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారి చేత కానీ విఆర్ఓ గారి చేత కానీ అడిగి స్కూల్ ఏరియా ఎక్కడ వస్తుంది అనే దాన్ని బట్టి మీరు అర్బనా రూరల్ అని పెట్టాలి. అలాగే ఈ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ జాయినింగ్ మీకు మోస్ట్ కామన్లీ జూన్లో ఉంటుంది, ఏప్రిల్లో ఎండింగ్ ఉంటుంది. మీకు ఇయర్ వచ్చేసి మీకు 2022 జూను 2023 ఏప్రిల్ వరకు ఉంటుంది. ఇది కూడా జూను 2023 ఏప్రిల్ 2024, ఇది జూన్ 2024లో మొదలైంది. బ్లాక్ వచ్చేసరికి ఇది ఖచ్చితంగా గమనించండి. మీరు ఏ బ్లాక్లో ఉన్నారు అనే దాన్ని మనం స్పెసిఫైగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ అనే దగ్గర అందరూ మోస్ట్ కామన్గా ఏం చేస్తున్నారు అంటే మీ మండలం పేరు పెట్టేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఏ బ్లాక్ కింద వస్తారు అనే బ్లాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా వెబ్సైట్లో ఉంది. మీ మండలం పేరు దాంట్లో వెతికి దాంట్లో మీరు ఏ బ్లాక్ కింద వస్తారో అది మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఇది మండలం పేరు కాదు, మీ కొన్ని మండలాలు కలిపి ఒక బ్లాక్ కింద చేస్తారు. ఫర్ సపోజ్ చింతలపూడి బ్లాక్ అయితే తీసుకుంటే చింతలపూడి బ్లాక్లో 4 మండలాలు ఉంటాయి. కామరకోట, టీ నరసాపురం, చింతలపూడి, లింగపాలెం. అలాగే ఈ 4 మండలాలు కలిపి చింతలపూడి బ్లాక్ అంటారు. సో ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ని చెక్ చేసుకొని పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ మాకు వాట్సాప్ చేస్తే మేము ఏ బ్లాక్ కింద వస్తారు అనేది కూడా మేము తెలియచేస్తాము. అలాగే ఇంకా మీ డిస్ట్రిక్ట్ లేదా స్టేట్ని మెన్షన్ చేయడము, ఇక్కడ క్యాండిడేట్ సంతకము, పేరెంట్స్ సంతకము, ఇక్కడ హెడ్ మాస్టర్ గారి సంతకము ప్లస్ సార్ సీల్ కూడా ఉంటుంది. ఇవి వేపించుకొని ఇక్కడితో మీకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనే దానికి నేను ఈ వీడియోని పూర్తి చేస్తున్నాను. మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అనే దాన్ని కూడా నేను ఒక వీడియో రూపంలో మీకు తెలియచేస్తాను. దీన్ని కూడా క్లియర్గా నేను మెన్షన్ చేసి మీకు ఫోటో రూపంలో డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీకు అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. అలాగే మీకు నోటిఫికేషన్ కానీ లేదా నవోదయ కోచింగ్ సంబంధించి కానీ ఎలాంటి వివరాలు కావాలి అన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ 8500881515 www.vinela.coaching.center. ఇవి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో పెడతాను, అయినా కానీ మెన్షన్ చేస్తున్నాను. vinelacoachingcenter.comలోకి వెళ్తే మీకు అప్లికేషన్ మరియు దీనికి సంబంధించిన మిగతా వివరాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి గమనించండి. ఏ చిన్న సందేహం ఉన్నా కానీ మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మేము మీకు సర్వదా హెల్ప్ చేయడానికే చూస్తాము. అలాగే 2024 నవోదయాలో మాకు 35 సీట్లు వచ్చినాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు మా నెంబర్కి వాట్సాప్ చేస్తే మాకు సీట్స్ వచ్చిన ప్రతి విద్యార్థి పేరు, ఊరు పేరు, హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ పేరెంట్ ఫోన్ నెంబర్తో సహా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ట్రాన్స్పరెన్సీ కోసం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో వీడియోలని మీరు చూడాలి అనుకుంటే మాకు కామెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనే దాని గురించి కూడా మాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.